నిరంతరం ప్రజలను మధ్యలో ఉంటూ దివంగతవిల ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేపట్టారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. కార్పొరేటర్ దేదీప్యరావు ఆధ్వర్యంలో సిద్ధార్థనగర్ సామాజిక భవనంలో సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ, కాలనీల్లో అభివృద్ధి చేసిన పార్కులు, సామాజిక భవనాలకు గోపీనాథ్ పేరు పెట్టాలని కాలనీ సంఘాలు కోరడం ఆయన చేసిన అభివృద్ధికి నిదర్శనమన్నారు. ప్రజల ఆదరాభిమానాలతో నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు బాయమని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలు తన కుటుంబమని గోపీనాథ్ అనే వారని ఆయన సతీమణి సునీత తెలిపారు. మాగంటి గోపీనాథ్ గారి పట్ల మీకున్నటువంటి ప్రేమ అభిమానాన్ని చాటి చూపేందుకోసం అని చెప్పని ఈ సంతాప సభలో వర్షం పడే సూచనలు ఉన్నప్పటికీ కూడా మీ ఇళ్ళు పనులు అన్ని పక్కన పెట్టేసి ఇక్కడికి వచ్చినారంటేనే మీకు మాగంటి గోపన్న అంటే ఎంత ప్రేమ ఉంది, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అంటే ఎంత ప్రేమ ఉంది అనేటువంటిది చాలా స్పష్టమవుతున్నటువంటి నేపథ్యంలో మీ అందరికీ మరొక్కసారి శిరస్సు వంచి శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జాతస్య మరణం ధ్రువం, పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక మారడు. మనం కూడా ఒకనొక రాజు లైన్లో నిలబడితే ఒకళ్ళు ముందు వాళ్ళు వెనక పోతూనే ఉంటాం, కానీ పోయిన వాళ్ళని చాలా తక్కువ గుర్తుపెట్టుకుంటారు. ఇవాళ మాగంటి గోపీనాథ్ గారు చనిపోయింది అన్నప్పటి నుండి ఇప్పటి వరకు అనేక మందిని మేము జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పార్టీ తరఫు నుండి కలుస్తూ వస్తా ఉన్నాం. ఎక్కడ చూసినప్పటికీ కూడా మాగంటి గోపీనాథ్, మా ఇంటి గోపీనాథ్ అన్నట్టుగా వాళ్ళు ప్రజలందరూ కావచ్చు, కార్యకర్తలందరూ కూడా బాధపడుతూ ఆయనకు అశ్రునివాళులు అర్పిస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. మేము షేక్పేట్ డివిజన్ లో పెద్ద ఎత్తున సంతాప సభ పెట్టుకున్నాం, వేలాది మంది వచ్చింది, బాగా సక్సెస్ అయింది అని అనుకున్నాం. దాని తర్వాత మాకు యూసఫ్గూడలో రాజ్ కుమార్ పటేల్ నేతృత్వంలో మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఒక డివిజన్ లో మీటింగ్ పెట్టుకుంటే షేక్పేట్ తలదింగేటువంటి ఒక రీతిలో అక్కడ జనాలు వచ్చినారు, ప్రజలందరూ వచ్చినారు. మళ్ళా ఈరోజు వెంకటరావు నగర్ కాలనీలో దేదీప్య నేతృత్వంలో ఈ రెండింటినీ కలగొన్నటువంటి రీతిలో మళ్ళా వేలాది మంది ఇక్కడికి వచ్చినారు. ఇది టీఆర్ఎస్ పార్టీ పట్ల కావచ్చు, మాగంటి గోపీనాథ్ గారి పట్ల కావచ్చు, ప్రజలకు కావచ్చు, జూబ్లీహిల్స్ డివిజన్ లో నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక కార్యకర్తలు ప్రజలందరి యొక్క అభిమానానికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. వారు చేసినటువంటి ఒక మంచి పనులు నేను చాలా తక్కువ కాలంలోనే అత్యంత సున్నితంగా మాగంటి గోపీనాథ్ గారి యొక్క పనులన్నీ మీరు చూసినట్టుగానే నేను చూసినాను. ఏ పని చేసినప్పటికీ కూడా ఒక పెద్ద స్థాయిలో ఆలోచించేవాడు. ఒక బతుకమ్మ పండుగ చేసినా, ఒక దసరా సెలబ్రేషన్ చేసినా, ఒక క్రిస్మస్ సెలబ్రేషన్ చేసినా, ఒక రంజాన్ బహుమతులు ఇచ్చినా, అనేక పండుగలకు ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ తలంలో నాలుక లెక్క వ్యవహరిస్తూ వాళ్ళ ఇంటి వాడు అన్నట్టుగా వాళ్ళ అవసరాలను తీరుస్తూ అనేక రకాల అభివృద్ధికి పాల్పడ్డాడు. వాళ్ళ సంతోషానికి ఆయన కారకుడైనటువంటి ఒక పరిస్థితిని ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను.